హలో ఫ్రెండ్స్. హైదరాబాద్ లొకేషన్‌లో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం మరో 2 ఐటీ కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వాటికి సంబంధించి మన వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో వచ్చేసి ఫస్ట్ కంపెనీ విప్రో అనే కంపెనీలో మనకి రిక్రూట్‌మెంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి ఒమేగా హెల్త్ కేర్ అనే కంపెనీ ఉంది. దీంట్లో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే హైదరాబాద్ లొకేషన్‌లో సాఫ్ట్‌వేర్ జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మనకి మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో, ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణకి సంబంధించిన క్యాండిడేట్స్ హైదరాబాద్‌లో జాబ్ చేయాలనుకుంటున్న వాళ్ళకైతే చాలా మంచి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇంటర్వ్యూస్ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు, అలాగే దీనికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే దీనికి ఎంత సాలరీ పే చేయడం జరుగుతుంది, క్యాబ్ ఫెసిలిటీ ఎలా ఉంది అన్న డీటెయిల్స్ అన్నీ కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూశారంటే మీకు అన్ని డౌట్స్ కూడా క్లియర్ అయితే అవ్వడం జరుగుతుంది. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, విప్రో అనే కంపెనీ వచ్చేసి మనకి సర్వీస్ డెస్క్ అనలిస్ట్ లెవెల్ 1 అని చెప్పి ఏదైతే పొజిషన్ ఉందో ఆ పొజిషన్ కింద రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకి ఇంటర్వ్యూ డేట్స్ ఎప్పుడు ఇవ్వడం జరిగింది అని చెప్పి చూసుకుంటే 6th ఏప్రిల్ నుంచి 9th ఏప్రిల్ వరకు 4 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. 6th, 7th అలాగే 8th ఇంకా 9th రోజు ఈ 4 డేస్ పాటు ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మార్నింగ్ 9:30 నుంచి 10:30 వరకు మనకి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు వీలైనంత త్వరగా అంటే 9:30 లోపు ఇంటర్వ్యూ లొకేషన్లో ఉన్నారంటే మీకు రిజిస్ట్రేషన్ చేసుకొని ఇమీడియట్గా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది 10:30 తర్వాత. సో, ఇంటర్వ్యూ లొకేషన్లో ఉండడానికి అయితే అర్లీగా ట్రై అయితే చేయాల్సి ఉంటుంది. మనకి ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ అని చెప్పి చూసుకుంటే గచ్చిబౌలిలో ఏదైతే మనకి విప్రో క్యాంపస్ ఉందో అక్కడ మనకి ఇంటర్వ్యూస్ అన్ని కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, లొకేషన్ వచ్చేసి విప్రో వెండర్ గేట్, మణికొండ క్యాంపస్, ఐఎస్బి రోడ్, మణికొండ విలేజ్, సేల్స్, నానక్రమ్ గూడ, మాధవరెడ్డి కాలనీ, గచ్చిబౌలి, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ ఇచ్చారు. ఇక్కడ మీకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ లొకేషన్ చూసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మనకి టోటల్‌గా వేకెన్సీ వచ్చేసి 30 వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. హైదరాబాద్ లొకేషన్‌లో మనకి వర్కింగ్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. 0 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి మనకి ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌కి ఎలిజిబిలిటీ లేదు. ఓన్లీ ఫ్రెషర్స్‌కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. మీరు మాత్రమే ఫ్రెషర్స్ ఎవరైతే జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో విప్రోలో వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీకు ఏదైనా సరే ఎక్స్‌పీరియన్స్ ఉంది అంటే ప్రీవియస్‌గా మీకు ఎలిజిబిలిటీ ఉండదు. మీకు ఒకసారి పీఎఫ్ అకౌంట్ గానీ, ఈఎస్ఐ అకౌంట్ గానీ ఓపెన్ అయింది అంటే మీరు ఏదైనా ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు అంటే ఖచ్చితంగా పీఎఫ్ అకౌంట్ అనేది ఓపెన్ అయితే చేయడం జరుగుతుంది. యూఏఎన్ నంబర్ ఒకసారి యాక్టివేట్ అయింది అంటే మీకు తర్వాత నెక్స్ట్ విప్రో కంపెనీలో గానీ, ఏ కంపెనీలో కూడా రిక్రూట్ అయితే చేసుకోరు యాజ్ ఏ ఫ్రెషర్‌గా. సో, మీరు ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్‌గా జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో, అది చూసుకొని మీకు పీఎఫ్ అకౌంట్ లేనట్లయితే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. అది కూడా చూసుకోండి. ఏదైనా కంపెనీలో జాయిన్ అయ్యి ఒక 2-3 మంత్స్ జాయిన్ అయిన తర్వాత వర్క్ చేసి మానేస్తారు కదా, అలాంటి క్యాండిడేట్స్‌కి ఎలిజిబిలిటీ ఉండదు. ఫ్రెషర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి మీరు దీన్ని అవాయిడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఇంటర్వ్యూకి సంబంధించిన కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఒక ఐడీ ప్రూఫ్ అడుగుతున్నారు. గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఐడీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ మీరు ఐడీ ప్రూఫ్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఒరిజినల్ తీసుకెళ్ళండి. అలాగే అప్డేటెడ్ రెజ్యూమ్, ఇంకా మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళండి. ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ అవి కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇంటర్వ్యూ లొకేషన్‌కి ఎవరైతే ఎర్లీగా 200 మెంబర్స్ వస్తారో ఆ క్యాండిడేట్స్‌కి మాత్రమే ఆ రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తామని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మీరు వీలైనంత త్వరగా వెళ్లారంటే ఆ 200 మెంబర్స్‌లో మీరు కూడా ఒకరవుతారు కాబట్టి మీకు ఆ రోజు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. లేట్ అయ్యారు అంటే నెక్స్ట్ డే రమ్మని చెప్పే అవకాశం ఉంటుంది. సో, మీరు ఏ రోజైతే వెళ్తున్నారో ఆ రోజే ఎర్లీగా వెళ్ళడానికి ట్రై అయితే చేయండి. నానక్రమ్‌గూడలో ఏదైతే గచ్చిబౌలి లొకేషన్‌లో విప్రో క్యాంపస్ ఉంది కదా, అక్కడే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మరో పాయింట్ ఏమి మెన్షన్ చేశారు అని చెప్పి చూసుకుంటే మీరు రీసెంట్‌గా అంటే ఇంతకుముందు ఎప్పుడైనా విప్రో కంపెనీలో ఇంటర్వ్యూకి అటెండ్ అవుతే మీకు ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఎప్పుడంటే మనకి లాస్ట్ 6 మంత్స్‌లో మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతే మీకు ఎలిజిబిలిటీ ఉండదు. 6 మంత్స్ కంటే అబోవ్ అయింది అంటే మీకు ఇంటర్వ్యూకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే మీరు పర్సనల్ ల్యాప్‌టాప్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా క్యారీ చేయొద్దు అని చెప్పి కూడా మెన్షన్ చేశారు కాబట్టి ల్యాప్‌టాప్ ఏమైనా ఉంటే అది ఇంట్లోనే పెట్టేసి వెళ్ళండి. అలాగే దాంతోపాటు పర్సూయింగ్ క్యాండిడేట్స్‌కి కూడా ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో, పర్సూయింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే స్టడీ కంటిన్యూ చేస్తున్న క్యాండిడేట్స్ ఉన్నారో పోస్ట్ గ్రాడ్యుయేషన్ గానీ, గ్రాడ్యుయేషన్ గానీ ఆ క్యాండిడేట్స్‌కి కూడా ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి కంప్లీట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. డిగ్రీ గానీ, పీజీ గానీ మీరు కంప్లీట్ చేసుంటే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి కూడా మాట్లాడుకుందాము. మనకి జాబ్ రోల్ వచ్చేసి సర్వీస్ డెస్క్ అనలిస్ట్
టెక్నికల్ సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సర్వీస్ డెస్క్ అనలిస్ట్ అనే పొజిషన్ కింద రిక్రూట్ చేసుకుంటున్నారు. మీరు చేయాల్సిన వర్క్ ఏముంటుంది అని చెప్పి చూసుకుంటే కాల్స్ లేదా చాట్స్ ద్వారా మీరు టెక్నికల్ సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అవంటే ఏదైనా సరే సిస్టమ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే వాటిని కాల్స్ ద్వారా లేదంటే చాట్స్ ద్వారా మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి హైదరాబాద్ లొకేషన్లో వర్కింగ్ లొకేషన్ ఇస్తున్నారు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే ఉంటుంది. 5 డేస్ పాటు వర్కింగ్ డేస్ ఉంటాయి. 2 డేస్ పాటు 1 వీక్లో వీక్ ఆఫ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ నైట్ షిఫ్ట్తో పాటు అన్ని షిఫ్ట్లు ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి అది కూడా చూసుకోండి. వన్ సైడెడ్ క్యాబ్ ఫెసిలిటీ కూడా మనకి కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే 30 కిలోమీటర్స్ కంటే లోపు ఉంటారో ఆ క్యాండిడేట్స్కి మనకి క్యాబ్ ఫెసిలిటీ కంపెనీని ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. వన్ సైడెడ్ అనమాట. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. అది కూడా చూసుకొని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకున్న క్యాండిడేట్స్కి వచ్చేసి గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే డిగ్రీ పాస్అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మీరు ఏ గ్రూప్లో డిగ్రీ పాస్అవుట్ అయినా పర్లేదు, ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ట్రబుల్ షూటింగ్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఏవైతే కంప్యూటర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయో వాటి గురించి మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అలాగే ఇమీడియట్ జాయినర్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నామని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి. మీరు సెలెక్ట్ అయిన తర్వాత వితిన్ 1 వీక్లో జాయిన్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. బీటెక్ వాళ్ళకి కొన్ని పోస్టులకి రిక్రూట్ చేసుకోరు, కానీ ఇక్కడ మనకి టెక్నికల్ రిలేటెడ్ వర్క్ ఉంది కాబట్టి బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసిన మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో విప్రోలో డెస్క్ అనలిస్ట్ అనే పొజిషన్ కింద వర్క్ చేయాలి అనుకుంటే మీరు అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఒమేగా కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒమేగా హెల్త్ కేర్ అనే కంపెనీలో వచ్చేసి మనకి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ఏఆర్ అనే పొజిషన్ కింద రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే వర్కింగ్ లొకేషన్ కూడా హైదరాబాద్లోనే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి ఇంటర్వ్యూస్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 1 ఏప్రిల్ నుంచి 15th మే వరకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. సో ఎవరైతే మీకు ఏ రోజైతే వీలవుతుందో ఆ రోజు వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మనకి వర్కింగ్ డేస్లో మాత్రమే ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. అంటే మండే టు ఫ్రైడే వరకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. సాటర్డే అలాగే సండే రోజు మాత్రం ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేయరు. ఆ రోజు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళొద్దు. ఇక్కడ ఏదైతే లొకేషన్ ఇవ్వడం జరిగిందో ఒమేగా హెల్త్ కేర్ గ్రౌండ్ ఫ్లోర్ బ్లాక్ 3 DLF బిల్డింగ్ గచ్చిబౌలి హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్కి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. 15th మే వరకు కండక్ట్ అయితే చేస్తున్నారు కాబట్టి మీరు ఏ రోజైతే వీలవుతుందో ఆ రోజు వెళ్ళేసి అటెండ్ అయితే అవ్వండి. ఇక్కడ దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది హెచ్ఆర్ వాళ్ళు. ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. హెచ్ఆర్ నేమ్ వచ్చేసి సుప్రజ అని చెప్పి హెచ్ఆర్ నేమ్ ఉంది. నెంబర్ వచ్చేసి 9390977914. ఇంకో నెంబర్ వచ్చేసి 7995895541 అని చెప్పి ఈ 2 కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు. ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఒమేగా హెల్త్ కేర్ కంపెనీకి సంబంధించినవి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 0 to 1 year వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకి టోటల్గా వేకెన్సీ వచ్చేసి 50 వేకెన్సీని ఫుల్ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి సాలరీ విషయానికి వస్తే 2.5 lakhs per annum నుంచి 2.75 lakhs per annum సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని ఈ సాలరీ అనేది ఫిక్స్ అయితే చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి క్వాలిఫికేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎవరైతే లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ఆ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటున్నామని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. లైఫ్ సైన్స్ అంటే ఎవరైతే సైన్స్ బ్యాక్గ్రౌండ్లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళనమాట. బీఫార్మసీ కానీ లేదా డిగ్రీలో బీఎస్సీ కెమిస్ట్రీ కానీ బీఎస్సీ ఫిజిక్స్ కానీ ఈ సబ్జెక్ట్స్లో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. జువాలజీ ఇంకా బయాలజీ ఇవన్నీ ఉంటాయి కదా సైన్స్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్, వాటిలో మీకు క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది డిగ్రీ. ఆ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఎవ్రీడే వాకింగ్ డ్రైవ్ కండక్ట్ అయితే చేస్తున్నారు, కాకపోతే మండే టు ఫ్రైడే వరకే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఈ జాబ్స్కి అటెండ్ అవ్వాలి అనుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక నెంబర్కి మీరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏవైతే నెంబర్స్ ఇచ్చారో హెచ్ఆర్ వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి మేము మెసేజ్ పెట్టాము, దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ పంపించండి అని చెప్పి మెసేజ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, షేర్ యువర్ ఫుల్ నేమ్ అండ్ కాంటాక్ట్ నెంబర్ టు జనరేట్ గేట్ పాస్, యూ విల్ రిసీవ్ ఏ SMS లింక్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా. మీకు ఎవరైతే జాబ్కి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకుంటున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏవైతే ఇక్కడ నెంబర్స్ ఇచ్చారో ఈ నెంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు చేయాల్సిన పని ఏముంటుంది అని చెప్పి చూసుకుంటే ఇక్కడ ఏవైతే మెయిల్ ఐడీస్ ప్రొవైడ్ చేశారో ఈ మెయిల్ ఐడీస్కి మీ నేమ్ ఇంకా మీ కాంటాక్ట్ నెంబర్ 2 కూడా మెన్షన్ చేసి మెయిల్ పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, satynarayana.kukkera@
omega@hms.com అని చెప్పి ఈ మెయిల్ ఐడి ఉంది కదా, ఈ మెయిల్ ఐడికి కానీ ఇక్కడ 3 మెయిల్ ఐడీస్ ఉన్నాయి. ఈ మెయిల్ ఐడీస్కి సంబంధించిన లిస్ట్ నేను అక్కడ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఈ మెయిల్ ఐడి ఓపెన్ చేసి మెయిల్ అయితే పంపించవచ్చు. ఆ మెయిల్‌లో వచ్చేసి మీ కాంటాక్ట్ నంబర్ అలాగే మీ ఫుల్ నేమ్ మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. వాళ్ళు మీ మొబైల్ నంబర్‌కి ఒక లింక్ పంపిస్తారు. ఆ లింక్ నుంచి మీరు గేట్ పాస్ అనేది రిసీవ్ చేసుకోవచ్చు. ఓకే. ఆ గేట్ పాస్ ఉంటే మాత్రమే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. లోపలికి ఆఫీస్ లోపలికి ఎంట్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది. లేదంటే అక్కడే ఆపేస్తారు గేట్ దగ్గర. సో, ఎవరైతే అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా గేట్ పాస్ అయితే ముందే రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10:00 నుంచి స్టార్ట్ అయితే అవ్వడం జరుగుతుంది ఇంటర్వ్యూస్. సో, 10 లోపు మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండాలి. మండే టు ఫ్రైడే వరకు కండక్ట్ అయితే చేస్తున్నారు రెగ్యులర్‌గా. ఇక్కడ ఒమేగా కంపెనీలో వచ్చేసి మనకి 2 వే క్యాబ్ ఫెసిలిటీ కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. మీరు కంపెనీకి వెళ్ళడానికి గానీ, ఇంటి నుంచి కంపెనీ నుంచి ఇంటికి రావడానికి కూడా కంపెనీనే మనకి వెహికల్ అనేది ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. 5 డేస్ పాటు వర్కింగ్ డేస్ అలాగే 2 డేస్ పాటు వీక్ ఆఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కూడా. మరో పాయింట్ ఏమి ఇచ్చారో అని చెప్పి మనం చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు మీరు తీసుకెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ అప్డేటెడ్ రెజ్యూమ్ ఇంకా వైర్ ఇయర్ ఫోన్ అనమాట. వైర్డ్ ఇయర్ ఫోన్ అంటే మీకు అక్కడ ఎస్హెచ్ఎల్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ టైంలో మీరు వైర్డ్ ఇయర్ ఫోన్ మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. బ్లూటూత్ ఉంటే బ్లూటూత్ కనెక్ట్ చేయడానికి ఆప్షన్ ఉండదు. వైర్ కనెక్ట్ చేసి మీరు ఎస్హెచ్ఎల్ ప్రాక్టీస్ అయితే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు వైర్డ్ ఇయర్ ఫోన్ ఒకటి క్యారీ చేయాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి. అలాగే ఆల్ డాక్యుమెంట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ అలాగే పాన్ కార్డ్ ఇంకా ఆధార్ కార్డ్ కూడా అడుగుతున్నారు. ఆ డాక్యుమెంట్స్ కూడా తీసుకొని వెళ్ళండి. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ 2 కంపెనీస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే ఇక్కడ కాంటాక్ట్ నంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది కదా, ఈ నంబర్స్‌కి కూడా మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. నంబర్స్ వచ్చేసి మరోసారి చెప్తాను చూడండి. సత్యనారాయణ కే అని చెప్పి హెచ్ఆర్ నేమ్ ఉంది. ఈ నంబర్ వచ్చేసి 9966441753. మరో నంబర్ వచ్చేసి సుప్రజ అని చెప్పి హెచ్ఆర్ నేమ్ 9390977914. ఇంకో నంబర్ వచ్చేసి ప్రసన్న అని చెప్పి హెచ్ఆర్ నేమ్. ఈ నంబర్ వచ్చేసి 7995895541 అని చెప్పి ఈ కాంటాక్ట్ నంబర్స్ ఉన్నాయి. వీటికి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇవి దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ నంబర్స్‌కి కాల్ అయితే చేయొచ్చు మీరు. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.